లోకములో పెంట కుప్ప మీద నుండి కొంతమందిని దేవుడు పోగు చేసుకొని ఏమి కట్టాడు చెప్పండి? భూమి మీద క్రైస్తవ సంఘమును కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సంఘములో ఉన్న మనలను, సంఘంలోని మిగతా వాళ్ళందరూ మనల్ని పెంట కుప్ప మీదకి విసిరేశారు. మీరు మాకు పనికిరారండి. నిష్కారణ ద్వేషం. లోకము చేత ద్వేషించబడిన క్రైస్తవులే ఇవాళ సంస్కర్తలను ద్వేషిస్తున్నారు. లోకము చేత తృణీకరింపబడిన విశ్వాసులే ఇవాళ ఉత్తమమైన దానిని అనుసరించే సంస్కర్తలను, సంస్కరణవాదులను ఎగతాళి చేస్తున్నారు. నీవు నేను సంస్కరణవాదులమందరం ఒక పెంట కుప్ప మీద ఉన్నాం. ఈ పెంట కుప్ప మీద మీకంటే ముందు నేనున్నాను, నాకంటే ముందు మార్టిన్ లూథర్ గారు ఉన్నారు, అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. మేము లోకమునకు పెంటగా ఎంచబడుచున్నాం. లోకం మమ్మల్ని పెంట కుప్ప మీద కూర్చోబెట్టింది. అక్కడికి దేవుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడికి దేవుడు వచ్చి ఏం చేశారట? 113వ కీర్తన 8వ వచనంలో పైకి లేవనెత్తాడు. చదవండి మళ్ళీ. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఎందుకు పైకెత్తువాడో 7వ వచనంలో రాయబడి ఉంది. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ. హల్లెలూయా. The people who are despised by the despised. తృణీకరింపబడిన వారి చేతనే తృణీకరింపబడిన అట్టడుగు స్థానమందున్నటువంటి 0 పాయింట్లో ఉన్న వీళ్ళని లేవనెత్తి దేవుడు ఎక్కడ కూర్చోబెడతాడంట? ప్రధానులతో కూర్చునిబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని సంస్కరణ సైన్యమా, సంస్కరణవాదులారా, అన్నిటికీ కుదురుబాటు కాలములు రప్పించాలని ప్రయత్నపడుచున్నటువంటి దేవుని సైనికులారా, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపడొద్దు. ఇది దేవుని ఆజ్ఞ, మీ నాయకుని ఆదేశం. ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు, ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ఒక దారి కాకుంటే ఇంకో దారి, ఒక స్కెచ్ కాకపోతే ఇంకొక స్కెచ్, ఒక ప్లాన్ కాకపోతే ప్లాన్ బి, ప్లాన్ సి. किसी न किसी हाल हम ऊंची पहाड़ में, ऊंची स्थिति में हम जरूर आके खड़े हो जाके वहां से खुदा की सच्चा वचन हम सुनाएंगे सारा दुनिया को. ఉన్నత స్థానం మనం ఎక్కడం ఖాయం. నమ్మి పోరాటంలో నాతో చేతులు కలపండి. మనమందరము ఒకనాటికి ప్రధానులతో కూర్చుంటాం. దేవుని ప్రజల ప్రధానులతో కూర్చుంటాం. తృణీకరించబడిన వారి చేతనే తృణీకరించబడ్డాం. క్రైస్తవులంటే ఎవరికి ఇష్టం లేదు. కానీ ఈనాడు క్రైస్తవులకే ఓఫీర్ మినిస్ట్రీస్ అంటే ఇష్టం లేదు. కారణం ఏమిటి? క్రైస్తవులను ద్వేషించడానికి లోకస్తులకు కారణం లేదు, ఓఫీరిస్టులను ద్వేషించడానికి ఈ సాధారణ క్రైస్తవ సమాజానికి కూడా కారణం లేదు. నిష్కారణంగా ద్వేషించబడుతున్న మీరు ధన్యులు. ధైర్యం తెచ్చుకోండి.
క్రైస్తవులంతా మిమ్మల్ని పెంటకుప్ప మీదకి విసిరి కొట్టారు కదా, ఆ పెంటకుప్ప దగ్గరికి సర్వశక్తుడు వస్తున్నాడు. సర్వశక్తి గల దేవుడు వస్తున్నాడు, మిమ్మల్ని లేవనెత్తుతాడు. జస్ట్ బీ వెయిటింగ్ అండ్ బీ రెడీ టు రెస్పాండ్ టు గాడ్స్ మూవ్ ఇన్ ద రైట్ టైం. దేవుడు కదిలినప్పుడు, దేవుడు సంచరించినప్పుడు, దేవుడు మిమ్మల్ని స్పృశించినప్పుడు వెంటనే స్పందించడానికి, ప్రతిస్పందించడానికి తయారుగా ఉండండి. కునికిపాట్లు పడొద్దు. దేవుడు నిన్ను హెచ్చించాలని ఆయన ఒక మహాప్రణాళిక రచించాడు. ఇది ఎలాగా అంటే నాకు తెలుసా, దేవుడు నమ్మదగిన వాడని మాత్రమే నాకు తెలుసు. ఆయన ఎలాగైనా తన చిత్తము నెరవేర్చుకుంటాడని తెలుసు. దేవుని ప్రేమించు వారికి మేలు కలగడానికి అన్నిటినీ సమకూర్చి జరిగించేవాడని నాకు తెలుసు. ఉన్న వాటిని లేనట్టుగా, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగే శక్తిమంతుడని నాకు తెలుసు. చీకటిని వెలుగ్గా మార్చగలిగే దేవుడని నాకు తెలుసు. ఆటంకములను ద్వారములుగా చేసే దేవుడు అని నాకు తెలుసు. పర్టికులర్గా మన జీవితంలో ఎలా చేస్తాడో తెలియదు, కానీ జరుగునని మనం అనుకోనని భయంకరమైన కార్యాలు ఆయన చేస్తాడని నాకు తెలుసు. నమ్ముట నీ వలనైతే, నమ్ముట నీ వలనైతే, నమ్మువానికి సమస్తం సాధ్యం. నమ్ముట నీ వల్లనైతే అని ఎందుకన్నాడు తెలుసా? నమ్మడం చేత కాలేదు చాలామందికి. నమ్మడం చేత కాలేదండి. బండరాళ్ళు ఎత్తమని లేదు నిన్ను, సముద్రాలు ఈదమని లేదు నిన్ను. జస్ట్ నమ్ము. ఆ నమ్మడం చేత కాకపోతే ఎలాగా? నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఇవాళ ఒక్కటే ఆధారం నేను చెప్తున్నాను. లోకము చేత ద్వేషించబడిన వాళ్ళు నిన్నెందుకు ద్వేషించి ఇంకో పెంట కుప్ప మీదకి వెళ్ళగొట్టారు? కాస్త కామన్ సెన్స్ ఉపయోగించి ఆలోచించండి. లోకము చేత ద్వేషించబడ్డ క్రైస్తవ సమాజం నిన్నెందుకు ద్వేషించి పెంట కుప్ప మీద కూర్చోబెట్టింది? ఈ లోకము ద్వేషించినటువంటి క్రైస్తవ సమాజం పౌలును ఒక పెంటగా ఎంచిందట. అపోస్తలులమైన మమ్ములను దేవుడు అదేదో మరణశిక్ష విధించబడిన నేరస్తులమైనట్టు అందరికీ కడపట ఉంచి ఉన్నాడు. మేము లోకమునకు, మనుషులకు, దేవదూతలకు వేడుకగా ఉన్న ఇంకంతకంటే తగ్గించబడడం, అంతకంటే తృణీకరించబడడం, అంతకంటే దిక్కుమాలిన స్థితి ఊహించగలవా నీవు? భూమి మీద భక్తులు, పరలోకంలో కొందరు దేవదూతలు మనల్ని చూసి నవ్వుకుంటున్నారంటే అంతకంటే దయనీయమైన స్థితి ఏముందండి? అక్కడికి నిన్ను దేవుడే నడిపించాడు. ఎందుకు తెలుసా? ఆయన అదే పెంటకుప్ప దగ్గరకు వస్తున్నాడు. నిన్ను లేవనెత్తి తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టడానికి. ఆ కుప్ప మీద, పెంట కుప్ప మీద నువ్వు దేవునికి కనబడితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. నేను ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు, నేను కూడా సమాజంలో ఘనత, గౌరవం పొందాలి అని లేచి వచ్చి మళ్ళీ సమాజంతో రాజీ పడ్డావనుకో, కాబోయే అధికారులను, ప్రధానులను దేవుడు పట్టణంలో వెతుక్కోవట్లేదు, పెంట కుప్ప మీద వెతుక్కుంటున్నాడు. సమాజం యొక్క గౌరవాన్ని ఆశించి నువ్వు ఆ తృణీకరింపబడిన స్థానము నుండి జారిపోయి మనుషులతో రాజీ పడి నాకు మానవులు ఇచ్చే మెప్పు కావాలని రాజీ పడ్డావనుకో, పెంట కుప్ప మీద వెతికే దేవునికి నీవు కనపడవు. నువ్వు కనపడవు. యు హ్యావ్ లాస్ట్ యువర్ ఇటర్నల్ రివార్డ్. నిత్య బహుమానమును నువ్వు పోగొట్టుకున్నావు. నేనైతే ఎవరితో రాజీ పడను. అందరూ, అటు లోకము ఇటు సంఘము కూడా
లోకము ఇటు సంఘము కూడా తృణీకరించిన అట్టడుగు స్థాయి పెంట కుప్ప మీద నేనుంటాను చచ్చేదాకా. ఎందుకంటే అక్కడే వెతుక్కుంటాడు దేవుడు కాబోయే రాజులను, రాణులను, ప్రధానులను. దేవునికి స్తోత్రం కలుగును గాక. I tell you in the name of God that your exaltation is inevitable. దేవుని నామములో నేను ప్రకటిస్తున్నా, దేవుడు నిన్ను హెచ్చించుట అనివార్యం. దేవుడు నిన్ను హెచ్చించి ఘనపరచుట అనివార్యం. ఎవరు ఆపలేరంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఓపిక నీకు ఉండాలి. 100%, 1000% ఐఎమ్ డిక్లేరింగ్, సాతానుకు అంతు చిక్కని విధానంలో, మన శత్రువులకు అర్థం కాని విధానంలో ఎట్లా జరిగింది ఈ అద్భుతం, ఎలాగని అందరూ ఆశ్చర్యపోయి మూర్ఛపోయేటట్టుగా దేవుడు నిన్ను తన ప్రధానులతో కూర్చోబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సెలవిచ్చిన ఏ మాట అయినా నిరర్ధకం అవుతుందా? కానేరదు. కొంచెం ఓపిక పట్టు, కొంచెం ఓపిక పట్టు. ఇంకెన్ని రోజులు ఓపిక పట్టాలంటే, అరే ఎలాగండి అలా మాట్లాడితే, నువ్వు అనుకున్న పని జరగలేదేమో, అనుకున్న ఎగ్జాల్టేషన్ నీకు రాలేదేమో, అనుకున్న డబ్బులు రాలేదేమో, కానీ ఒక పూట అయినా అన్నం లేకుండా నిన్నుంచాడ దేవుడు. పూట పూటకు 4 వేళ్ళు నోట్లోకి వెళుతున్నాయిగా. అన్న వస్త్రములు ఇచ్చి నిన్ను పోషిస్తున్నాడుగా. ఎందుకు కంగారు పడుతావు? నిర్ణయ కాలం ఒకటి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్ణయ కాలం ఉంది. డోంట్ వరీ, తొందరపడొద్దు. ఇది నేను ఎప్పుడైనా చెప్పగలిగే అత్యంత జ్ఞానయుక్తమైన మాట. నాకు దేవుడే నా చెవిలో చెప్పిన మాట. తొందరపడకు నా కుమారుడా, నువ్వు వేచి ఉండడం నేర్చుకో. తొందరపడకు. తొందరపడితే ఎప్పుడైనా ఇష్మాయేలు పుడతాడు. పుట్టినాక వాడెక్కడికి పోడిక, నీ మిగిలిన జీవితకాలం అంతా సమస్యలతో నింపేస్తాడు. వేచి ఉండగలిగితే ఇస్సాకు పుడతాడు. నీకును లోకానికి ఆశీర్వాదం అవుతాడు.